జైపాల్ రెడ్డి గారు ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేద్దామా? ఎస్ అండి, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏది వేసుకుందాము? ముందుగా టామినెంట్ గుజ్జు చేసుకుందామండి. చింతపండు గుజ్జు ఆల్రెడీ నానబెట్టి దాన్ని గుజ్జులాగా చేసేసారు కాబట్టి వేసేసుకుందామండి. ఎటువంటి తొలకలు అవి లేకుండా చేస్తారు అనుకుంటా కదా. స్మూత్ గా ఉంటుందండి. ఓన్లీ గుజ్జు అండి ఇది, స్టెయిన్ చేసినదండి. 2 టీ స్పూన్లు వేసుకుందామండి, సరిపోతుంది. అలాగే తర్వాత ముందు పులుపు మ్యాంగో అండి, మామిడికాయ వగరు కోసం పులుపు ఉంటుంది, వగరు కూడా ఉంటుంది, చేదు కూడా కొంచెం ఉంటుందండి. వగరుకి వాడతాం సింబాలిక్ గా, సో కొంచెం 2 ఈక్వల్ వేసుకున్నా పర్లేదండి. ఇది ఎక్కువైనా తక్కువైనా మీ ఇష్టం. ఇది వేపపూత అండి. వేపపూత ఇది చేదుగా ఉంటుందండి, చేదుగా ఉంటుంది, కొంచెం వగరు కూడా ఉంటుంది. కాబట్టి మీరు తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే జస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు వచ్చేస్తుంది. చేదు ఎక్కువ వచ్చేస్తుంది. మీరు తినగలిగితే వేసుకోండి, లేదంటే లేదు. లేదంటే కొంచెం ఇలా బెల్లం. ఇది నచ్చంది ఎవరికి చెప్పండి, అందరికి నచ్చుతుంది. మీ టేస్ట్ ప్రకారం వేసేసుకోండి అంటారా. బట్ షుగర్ తినేది చాలా బెటర్ అండి హెల్త్ కి. బెల్లం మంచిదండి హెల్త్ కి కూడా. బెల్లం ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లంలో సో తినడం మనకి అంటే లైక్ కొంచెం బ్లడ్ కూడా వస్తుంది అంటూ ఉంటారు కదా. పల్లీలు బెల్లం కాంబినేషన్ అవ్వచ్చు బెల్లం తినడం అనేది. ఈ మధ్యకాలంలో అందరూ షుగర్ బదులు బెల్లాన్ని ఎక్కువ వాడుతున్నారు అనుకోండి. మాక్సిమం తెలంగాణ వంటలు ఎక్కువ బెల్లంతో వాడతారా? బెల్లం పాయసం కావచ్చు, బెల్లం బొబ్బట్లు, బెల్లం పూర్ణాలు, రకరకాలుగా ఎక్కువ మేము బెల్లమే వాడతామండి. జనరల్ గా మన సంప్రదాయంలో కూడా సంప్రదాయ వంటలు ఏ చెప్పుకున్నా ఎక్కువగా బెల్లమే వేస్తూ ఉంటాం సాధారణంగా కూడా. అంతే. పచ్చిమిర్చి మంచిదండి. ఇది పచ్చిమిర్చి అండి. ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అండి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి.